సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకు ఎంతో పెద్ద పండగ. సినిమా వాళ్ళకు కూడా అంతే. అందుకే ఖచ్చితంగా 2-3 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సినిమా వాళ్ళు. పండక్కి తోడు సెలవులు కూడా ఉంటాయి కాబట్టి సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా వస్తాయి. అందుకే టాప్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా చూసుకుంటూ ఉంటారు. అలా సంక్రాంతి సమయంలో బాలకృష్ణ, చిరంజీవులు నటించిన సినిమాలు చాలా విడుదలయ్యాయి. అందులో ఎవరెవరు హిట్ టాక్ను సంపాదించారు, ఎవరెవరు ఫ్లాప్ టాక్ను సంపాదించారు, ఓవరాల్గా ఎవరెవరు నెగ్గారు అని చూసుకుంటే 1985 సంక్రాంతి పండుగ సందర్భంలో బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు మొదటిసారిగా విడుదలయ్యాయి. బాలయ్య ఆత్మబలం నిరాశపరచగా చట్టంతో పోరాటం పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత 1987 సంక్రాంతి కోదండరామిరెడ్డి డైరెక్షన్లో బాలకృష్ణ, భార్గవరాముడు, అదే డైరెక్షన్లో చిరంజీవితో దొంగమొగుడు సినిమాలు రిలీజ్ చేశారు. ఈ సంక్రాంతిలో చిరంజీవి సినిమా హిట్ కాగా భార్గవరాముడు యావరేజ్ సినిమాగా నిలిచింది. ఇక 1988 సంక్రాంతికి చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో మంచి దొంగ, అలాగే బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో ఇన్స్పెక్టర్ ప్రతాప్లు రిలీజ్ అయ్యాయి. చిరు సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకోగా కథలో దమ్మున్నప్పటికీ బాలయ్య సినిమా నిరాశపరిచింది. 1997 సంక్రాంతి ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతికి సూపర్ హిట్లు కొట్టారు. మాస్ ఆడియన్స్ పెద్దన్నయ్య సినిమాను పిచ్చగా ఎంజాయ్ చేయగా పాటలతో హిట్లర్ మూవీ ఆకట్టుకుంది. పెద్దన్నయ్యలో బాలకృష్ణ డబల్ రోల్ చేయగా హిట్లర్ సినిమా మలయాళం నుండి తెలుగులోకి రీమేక్ చేయబడింది. 2000 సంవత్సరం సంక్రాంతికి శరత్ దర్శకత్వంలో బాలకృష్ణ వంశోద్ధారకుడు తీయగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో చిరు అన్నయ్య సినిమా తీశారు. అన్నయ్య హిట్ కాగా వంశోద్ధారకుడు నిరాశపరిచింది. 2001 సంక్రాంతి బి గోపాల్ డైరెక్షన్లో బాలయ్య హీరోగా వచ్చిన నరసింహనాయుడు టాలీవుడ్ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ సాధించింది. దీనికి పోటీగా వచ్చిన చిరు సినిమా మృగరాజు మాత్రం డిజాస్టర్గా నిలిచింది. 2004 సంక్రాంతి జయంత్ సి డైరెక్షన్లో బాలయ్య సినిమా నటించిన చిత్రం లక్ష్మీ నరసింహ. ఈ సినిమా సూపర్ హిట్ కాగా కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన చిరు అంజి చిత్రం మాత్రం అటర్ ఫ్లాప్గా నిలిచింది. ఇక ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ ఇద్దరు హీరోలు 2004 తర్వాత మళ్ళీ 2017లో సంక్రాంతికి ఇద్దరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి గౌతమిపుత్ర శాతకర్ణిగా క్రిష్ డైరెక్షన్లో బాలయ్య, అలాగే ఖైదీ నంబర్ 1గా వివి వినాయక్ డైరెక్షన్లో చిరు. ఇద్దరు తమ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టారు. చూశారు కదా, ఇందులో ఎవరు నెగ్గారో మీరే కామెంట్లో తెలపండి.